హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే యూట్యూబ్ స్టూడియో యాప్ అనమాట. ఈ యూట్యూబ్ స్టూడియో యాప్ చాలామంది తెలుసు, కానీ అది పెద్దగా హెల్ప్ అవ్వదేమో అని చెప్పి దాన్ని ఇన్స్టాల్ చేసుకోరు, డైరెక్ట్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే జస్ట్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు సక్సీడ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానిటైజేషన్ ఇంకా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. చాలామందికి యూట్యూబ్ స్టూడియో యాప్ గురించి తెలిసే ఉంటుంది, అంటే మనీ ఎంత వచ్చినాయి లేకపోతే వ్యూస్ ఎంత వచ్చినాయి ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారని తెలుసు. కానీ దాంట్లో మన ఛానల్ని గ్రో చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనే విషయం తెలియదు అనమాట. మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే యూట్యూబ్తో పాటు యూట్యూబ్ స్టూడియో యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే అది మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే పాయింట్స్ 4 అనమాట. ఈ 4 పాయింట్స్ యూట్యూబ్ స్టూడియోలో మనం చెక్ చేసుకుంటూ మన ఛానల్ అయితే గ్రో చేసుకోవచ్చు. దాంట్లో నెంబర్ 1 వచ్చి మన వీడియోల్ని మేనేజ్ చేసుకోవడం అనమాట. అంటే థంబ్నెయిల్స్ అప్డేట్ చేయడం కానీ, లేకపోతే ట్యాగ్స్ యాడ్ చేయడం కానీ, డిస్క్రిప్షన్ అప్డేట్ చేయడం కానీ, ఇలాంటివి అప్డేట్స్ ఏమన్నా చేసుకోవాలంటే మనం యూట్యూబ్ స్టూడియో యాప్లో చేసుకోవచ్చు. ఇది ఇంతవరకు అయితే చాలామంది వాడుతూ ఉంటారు, ఇది అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ 1 వచ్చేసి వీడియో మేనేజ్మెంట్ అనమాట. మన వీడియోని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ 1. సెకండ్ 1 వచ్చేసి రియల్ టైమ్ అనలిటిక్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేసాము, దాని వ్యూస్ యూట్యూబ్లో కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కానీ దానికి రియల్ టైంలో వేరే వ్యూస్ ఉంటాయి అనమాట. అంటే రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి 100 వ్యూస్ యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి, దానికి మేబీ 105 కానీ లేకపోతే 120 కానీ వ్యూస్ రియల్ టైంలో ఉంటాయి అనమాట. ఆ రియల్ టైంలో లాస్ట్ 1 అవర్లో ఎంతమంది చూస్తున్నారు, లేకపోతే లాస్ట్ 48 అవర్స్లో ఎంతమంది చూస్తున్నారు, ఇది రియల్ టైం స్టాటిస్టిక్స్ కావాలంటే ఖచ్చితంగా అది యూట్యూబ్ స్టూడియోలోనే చూడాలి. యూట్యూబ్లో కనిపించేది కొంచెం డిలే ఉంటుంది అనమాట, అది అప్డేటెడ్ అయిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది. యూట్యూబ్ స్టూడియోలో అయితే రియల్ టైంలో అంటే కరెక్ట్గా మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది అనమాట. నెంబర్ 3 వచ్చేసి వీడియో ఆప్టిమైజేషన్ అనమాట. అంటే మన వీడియోని మనం ఎట్లా కొంచెం అప్డేట్ చేయొచ్చు, అంటే కంటెంట్ని మనం ఏం మార్చలేం, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి చేయొచ్చు. లేకపోతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేస్తాను, దానికి థంబ్నెయిల్ ఏదో పెట్టాను, నాకు ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట యూట్యూబ్ స్టూడియోలో, దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటారు, CTR అంటారు. ఆ క్లిక్ త్రూ రేట్ తక్కువ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు నేను అర్జెంట్గా థంబ్నెయిల్ చేంజ్ చేయడం అయితే బెటర్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్ అయితే మన కంటెంట్ మంచిగానే ఉందని చెప్పి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, కాకపోతే మన థంబ్నెయిల్ సరిగా లేదు. కంటెంట్ పుష్ చేస్తుంది, వేరే వాళ్ళకి కనిపిస్తుంది, కానీ వాళ్ళు క్లిక్ చేయట్లేదు అంటే థంబ్నెయిల్ అనేది సరిగ్గా లేదనమాట, అంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. సో అప్పుడు మనం ఆ థంబ్నెయిల్ ఏం మిస్సింగ్ ఉందో చూసుకొని మన కంటెంట్ని బట్టి థంబ్నెయిల్ అప్డేట్ చేసుకుంటే వీడియో ముందుకు వెళ్తుంది అనమాట, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు కొంతమంది వీడియోలు చూస్తుంటే థంబ్నెయిల్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఈ యూట్యూబ్ స్టూడియో యాప్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఈ థంబ్నెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అప్పటి వరకు ఒక క్లిక్ త్రూ రేట్ ఉండి థంబ్నెయిల్ మనం అప్డేట్ చేయగానే వేరే క్లిక్ త్రూ రేట్ మారుతూ ఉంటాయి అనమాట. సో ఇదొకటి మనం కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం. ఇలాంటివి వీడియో ఆప్టిమైజేషన్ అనమాట. అంటే వీడియోని మనం ఆప్టిమైజ్ చేయాలి, ఇంకా ముందుకి యూట్యూబ్ వాళ్ళు పుష్ చేయాలి, లేదా ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ వాచ్ టైం కూడా ఉందా లేదా, మన వీడియో ఎలా పెర్ఫార్మెన్స్ ఉంది, అంటే జనాలు ఎక్కువసేపు చూస్తున్నారా లేదా తక్కువసేపు చూస్తున్నారా అనే విషయాలు కూడా మనం యూట్యూబ్ స్టూడియోలో తెలుసుకోవచ్చు. ఇంకా లాస్ట్ 1 వచ్చేసి కమ్యూనికేటింగ్ విత్ ద ఆడియన్స్ అనమాట. అంటే మన ఆడియన్స్ అయ్యి కామెంట్స్ అయ్యి పెడుతూ ఉంటారు, అవి మనకి అన్ని నోటిఫికేషన్స్ మన యూట్యూబ్లో కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని రాకపోతూ ఉంటాయి. సో కొన్నిటికి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం, కొన్నిటికి మనం రెస్పాండ్ అవ్వలేము. అక్కడ కామెంట్స్ వేటికి మనం రెస్పాండ్ అయ్యాము, వేటికి మనం రెస్పాండ్ అవ్వలేదు అనే విషయం డైరెక్ట్గా యూట్యూబ్ వీడియో కింద చూసుకుంటే మనకి టైం పట్టేస్తుంది అనమాట. అలా కాకుండా యూట్యూబ్ స్టూడియోలో అయితే మన కామెంట్స్ అనే సెక్షన్ ఉంటుంది, ఆ కామెంట్ సెక్షన్లో మనం డైరెక్ట్గా చూసుకొని మనకి ఏ కామెంట్స్కి మనం రెస్పాండ్ అవ్వలేదో చూసుకొని దానికి సరిగ్గా మన కామెంట్ రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట. అలా రిప్లై ఇస్తూ ఉంటే మనకి వాళ్ళకి ఎంగేజ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. సో కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అది మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళ ఛానల్స్ కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా యూట్యూబ్లో అందరికీ ప్లేస్ ఉంది, ఒకళ్ళు గ్రో అవ్వాలి ఇంకొకరు గ్రో అవ్వకూడదు, అలా కాంపిటీషన్ అలా ఏం లేదనమాట, అందరికీ ప్లేస్ ఉంది. సో కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటూ అందరూ కలిపి గ్రో అవ్వడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. సో ఇలా కమ్యూనిటీ మనం డెవలప్ చేసుకున్నాం అనుకోండి, అదే కమ్యూనిటీలో కొంతమంది కిచెన్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, ఆ కిచెన్ వ్లాగ్స్ని మిగతా కమ్యూనిటీలో వాళ్ళంతా చూస్తూ ఉంటారు అనమాట. కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో మీకు హెల్ప్ చేసేవాళ్ళు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాటిలో మీరు ఉంటూ వాళ్ళ సజెషన్స్ అవి తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళచ్చు అనమాట. రివ్యూ చేసుకుంటూ ఉండాలి మన ఛానల్ని. సో ఖచ్చితంగా ఒక ఛానల్ మనం స్టార్ట్ చేసామంటే యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదంటే ర్యాండమ్గా ఏదో ఒకటి క్లిక్ అవుతుంది, ఒకటి క్లిక్ అవ్వకపోవచ్చు, ఏదో లక్ ఫ్యాక్టర్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మన ఛానల్కి ఏం కావాలి, మన ఛానల్లో ఏది మిస్ అవుతుంది,
లేదా మన ఛానల్ థంబ్నెయిల్స్ బాగున్నాయా, జనాలు క్లిక్ చేస్తున్నారా లేదా ఎటువంటి వీడియోస్ ముందుకు వెళ్తున్నాయి, ఇలాంటి అనాలిసిస్ అంతా మనం యూట్యూబ్ స్టూడియోలో చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియో యాప్లోకి వెళ్ళిపోయి మనం అక్కడ ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ నుంచి వీడియో ఏంటంటే వెర్టికల్గా రికార్డ్ చేస్తాను అనమాట, ఎందుకంటే జనాలు చూసే వాళ్ళకి కొంచెం డీటెయిల్గా కనిపించాలని చెప్పి. సో మీరు ఫోన్ని ఈ వీడియో మీరు వాచ్ చేస్తున్నట్టయితే ఇక్కడ వరకు వాచ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఫుల్ స్క్రీన్లో చూడండి. ఫుల్ స్క్రీన్లో చూస్తే మీకు ఫుల్ వీడియో అంతా కవర్ అవుతుంది, మీరు వెర్టికల్గా పెట్టుకుని చూసుకోవచ్చు. సో ప్రతిసారి వీడియో చూసుకోకర్లేకుండా నేను చెప్పే పాయింట్స్ అన్నీ ఏదైనా బుక్లో కానీ ఎక్కడైనా రాసుకోండి, లేదా మైండ్లో పెట్టుకోండి సింపుల్గా. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ మీరు యూట్యూబ్ స్టూడియో వాడుతున్నప్పుడు చూసుకుంటూ ఉంటే మీ ఛానల్లో ఆటోమేటిక్గా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో ఊరికే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కన్నా కూడా ఈ అనాలిసిస్ చేసుకుంటూ చేస్తే ఇంకా ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు బిగినర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి. మీరు ఈ వీడియోస్ ఫాలో అవుతూ మీ ఛానల్ని అయితే గ్రో చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, ఇది 𝗰_టి స్టూడియో అనమాట. ఒకవేళ మీ దాంట్లో యూట్యూబ్ స్టూడియో లేకపోతే కనుక మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో 𝗰_టి స్టూడియో అని కానీ యూట్యూబ్ స్టూడియో అని కానీ సెర్చ్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇలాంటి ఐకాన్ ఉన్న ఒక యూట్యూబ్ స్టూడియో అయితే వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. మీకు లేకపోతే కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీరు చూసినట్టయితే నా ఛానల్లో నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. నా ఛానల్లో డీటెయిల్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది యూట్యూబ్ స్టూడియో యాప్. దీంట్లో డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు నీట్గా చూద్దాం. ఇందులో కింద మనం చూసినట్టయితే ఫస్ట్ డాష్ బోర్డ్ ఉంది, తర్వాత కంటెంట్ అని ఉంది, థర్డ్ది అనలిటిక్స్ అని ఉంది, కామెంట్స్, ఎర్న్, లాస్ట్ది మనీ గురించి అనమాట. సో ఈ 5 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 సెక్షన్స్ని మనం డీటెయిల్గా చూసుకుంటే మనకి మన ఛానల్ ఎలా పెర్ఫార్మెన్స్ ఉంది, లేదా మన ఛానల్ ఎలా గ్రో చేసుకోవచ్చు అన్న క్లారిటీ అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, మీరు ఓపెన్ చేయగానే డైరెక్ట్ డాష్ బోర్డ్ మీదకి వస్తుంది అనమాట. డాష్ బోర్డ్ మీద ఉంది. సో నాకు ఎన్ని వ్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎంత వాచ్ టైం ఉంది, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేటెస్ట్గా పబ్లిష్ చేసిన కంటెంట్, ఇవన్నీ డాష్ బోర్డ్లో కనిపిస్తుంటాయి అనమాట. సో డాష్ బోర్డ్ మనకి పైన చూడడానికి చాలామంది ఇక్కడతో ఆపేస్తుంటారు. దీని తర్వాత ఏంటంటే మనం ఇందాక వీడియో మేనేజ్మెంట్ అనుకున్నాం కదా, అది కంటెంట్లో ఉంటుంది అనమాట. మీరు కంటెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మనకు కనిపిస్తుంటాయి. సో మీరు వీడియోని ఏదైనా ప్రైవేట్ చేయాలనుకుంటే ఎడిట్ వీడియో అని కొట్టేసి దాన్ని ప్రైవేట్ చేయడం కానీ, లేకపోతే డిస్క్రిప్షన్ అప్డేట్ చేసుకోవడం కానీ, ఇలా ఏదైనా చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక డిస్క్రిప్షన్ పెట్టున్నాను. సో మీరు ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ పైన సేవ్ ఉంది కదా, ఆ సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అయితే అప్డేట్ అయిపోతుంటుంది అనమాట. సో వీడియోని అప్డేట్ చేసుకోవడం, వీడియోని మేనేజ్ చేసుకోవడం, అలాంటివన్నీ ఇక్కడ కంటెంట్లో తెలుస్తూ ఉంటాయి అనమాట. లేదు ఇక్కడ ఇంకొకటి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైనా వీడియో మీద క్లిక్ చేస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ వన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఇందాక మనం చూస్తే ఇక్కడ ఎన్ని వ్యూస్ కనిపిస్తున్నాయి, 945 వ్యూస్ కనిపిస్తుంది. అదే నేను వీడియో మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ 952 కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇది కొంచెం రియల్ టైమ్ వ్యూస్ లాగా అనమాట. సో ఇక్కడ వీడియో రిలేటెడ్ అనలిటిక్స్ అని ఉంది కదా, ఈ అనలిటిక్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ వీడియో డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తుంటాయి అనమాట. ఈ వీడియో రిలేటెడ్ కంటెంట్ అంతా, ఆ వీడియో ఎలా వెళ్తుంది, లేకపోతే దాని ఫుల్ వ్యూస్ ఎన్ని, లేకపోతే టోటల్ వాచ్ టైం ఎంత అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇలా మీరు వీడియో మీద క్లిక్ చేయగానే వీడియో రిలేటెడ్ అనలిటిక్స్ అయితే వస్తాయి అనమాట. ఇవన్నీ వీడియో రిలేటెడ్ డేటా అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మీకు వ్యూస్ కనిపిస్తుంది రియల్ టైము, అది ఎన్ని డేస్లో మనకి ముందుకు వెళ్తుంది, ఆ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. తర్వాత వాచ్ టైం కూడా కనిపిస్తుంది మనకి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, వాచ్ టైం ఇంపార్టెంట్ అనమాట. అన్లెస్ మీరు షార్ట్స్ చేస్తూ దాంట్లో వైరల్ వ్యూస్ లేకపోతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంటే తప్ప ఇక్కడ వాచ్ టైమే మెయిన్ అనమాట. ప్రతి వీడియోకి మీకు వాచ్ టైం సరిగ్గా ఉంటుందో లేదో చూసుకోండి. వ్యూస్ ఎన్ని ఉన్నా కూడా యూట్యూబ్ అల్గోరిథం అనేది వాచ్ టైం మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎక్కువగా. సో మీకు వ్యూస్ ల్యాక్స్లో వచ్చి వాచ్ టైం చాలా తక్కువ ఉందనుకోండి, అంటే జనాలు క్లిక్ చేస్తున్నారు, కొంచెం చూస్తున్నారు, వదిలేస్తున్నారు అనమాట. సో అది మీకు టోటల్ వాచ్ టైంలో కలవదు, ప్లస్ అది పెద్ద హెల్ప్ అవ్వదు అనమాట. అంటే అలాంటి వీడియోస్కి సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ వస్తుంటారు, ఎందుకంటే క్లిక్ చేసి వెంటనే బయటికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో మెయిన్ మనం చూసుకోవాల్సింది వాచ్ టైం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ వీడియోకి ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, అదంతా ఏ డేట్లో ఎంతమంది వచ్చారు, ఈ 2 డేస్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఓవర్వ్యూ సెక్షన్, పైన ఓవర్వ్యూలో చూసాం కదా, అదంతా ఓవర్వ్యూ సెక్షన్ అనమాట. మీరు ఇలా సైడ్కి మూవ్ చేస్తే పక్కన రీచ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఇంప్రెషన్స్, అంటే మన వీడియోని ఎన్నిసార్లు వాళ్ళు ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు, ఎక్కడెక్కడైతే, అంటే మనం ఒక వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత లాస్ట్లో వేరే రికమెండేషన్స్, సజెషన్స్ అవన్నీ వస్తాయి కదా, ఆ సజెషన్స్ రిలేటెడ్ ఇంప్రెషన్స్ అవన్నీ ఇన్ని వచ్చాయి అనమాట. దాంట్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అంటే ఇది మెయిన్ అనమాట. క్లిక్ త్రూ రేట్ అంటే ఇదే. సో ఇక్కడ నేను 4.6% కనిపిస్తుంది. అంటే మన వీడియోని 100 మెంబర్స్కి పుష్ చేస్తే దాంట్లో 4.6 అంటే జస్ట్ 5 మెంబర్స్ మాత్రమే క్లిక్ చేస్తున్నారు అనమాట. సో ఎక్కువ మందికి మన వీడియో కంటెంట్ బాగుంటే కనుక క్లిక్ త్రూ రేట్ అనేది
ఆటోమేటిక్గా 4.5 కానీ 5 కానీ ఇలా వస్తుంటుంది. అంతమించి అయితే ఎక్కువ కనపడదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మందికి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ అందులో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, అది కామన్ అనమాట. సో అరౌండ్ 4 కానీ 5 కానీ 5కి పైన ఉంటే కనుక మంచిగా ఉన్నట్టు అనమాట. సో క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటి, ఇక్కడ సింపుల్గా మన వీడియో తమ్నెల్ని మనం ఎక్కడైనా అంటే ఎవరైనా ఒక వీడియో చూస్తుంటే లాస్ట్లో మన తమ్నెల్ని చూపిస్తున్నారు అనుకోండి, అక్కడ లేదా జస్ట్ ఊరికే స్క్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కింద సజెషన్స్లో మన వీడియో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో మన తమ్నెల్ కనిపిస్తుంది. క్లిక్ త్రూ రేట్ అంటే ఒక 100 మందికి మన తమ్నెల్ చూపిస్తే ఎంతమంది క్లిక్ చేస్తున్నారు దాన్ని అని. సో మన తమ్నెల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది ఫ్యాక్టరీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ క్లిక్ త్రూ రేట్ తగ్గిపోతూ ఉందనుకోండి, సో ఎక్కువ మంది పుష్ చేసినప్పుడు ఇంకా తగ్గిపోవచ్చు అనమాట. ఇంకా తగ్గిపోతూ 2 కానీ లేకపోతే 1 కానీ వచ్చిందనుకోండి, ఆ వీడియోని ఇంకా వాళ్ళు పుష్ చేయడానికి ట్రై చేయరు అనమాట, యూట్యూబ్ వాళ్ళు పుష్ చేయడానికి ట్రై చేయరు. సో ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ చెక్ చేసుకోవడానికి. ఇది తక్కువ ఉంటే కనుక, అంటే 4 కన్నా తక్కువ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా తమ్నెల్ అయితే చేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చూపిస్తున్నారు, వాళ్ళు క్లిక్ చేయలేకపోతున్నారు, అంటే వాళ్ళు క్లిక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అంటే మీ తమ్నెల్ చేంజ్ చేసుకోవాల్సిందే. సో 4 కన్నా తక్కువ ఉంటే మాత్రం ఇక్కడ ఈ తమ్నెల్ అయితే చేంజ్ చేయండి, ఈ క్లిక్ త్రూ రేట్ చూసుకొని. తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇందాక మన ఇంప్రెషన్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, 16K ఇంప్రెషన్స్కి మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయని మనకు తెలుస్తుంది అనమాట. అంటే 16K మెంబర్స్ చూపిస్తే దాదాపుగా 1K మెంబర్స్ మాత్రం చూసారనమాట అలా. సో ఇందులో యూనిక్ వ్యూవర్స్ కూడా ఉంటారు అనమాట, అంటే ఒకే వీడియోని 2-3 సార్లు చూసేవారు అలా కూడా ఉంటారు. సో అలా కాకుండా సింగిల్ టైం చూసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో యూనిక్ వ్యూవర్స్ వచ్చేసి 491 అని చూపిస్తుంది. ఇది బేసిక్గా కొంచెం డిలే ఉంటుంది అనమాట, లేట్ ఉంటుంది. ఈ వాళ్ళు అనాలిసిస్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఇది అంత కరెక్ట్ నెంబర్ ఉండదు. సో ఇది మనకు పెద్ద అవసరం లేదు. సో మన సబ్స్క్రైబర్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్, అంటే వాచ్ టైం ఎంత ఉంది అని చూసుకుంటే మనకి ఇక్కడ వాచ్ టైం తెలుస్తుంది. మనకి యూట్యూబ్లో రూల్స్ ఆల్రెడీ తెలిసినాయి కదా, 4000 వాచ్ అవర్స్ అయితే కావాలన్నమాట. సో ప్రతి వీడియో పెర్ఫార్మెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో ముందుకు వెళ్తుంది అనుకోండి, వాచ్ టైం ఎక్కువ వస్తుంది అనుకోండి, మిగతా వీడియోస్ని కూడా ప్రమోట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూడండి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది 2 minutes 38 seconds అయితే ఉందన్నమాట. నా టోటల్ టైంలో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 2 minutes 38 seconds. అంటే కొంతమంది ఫుల్ చూస్తారు, కొంతమంది జస్ట్ క్లిక్ చేసి వదిలేస్తుంటారు. వాళ్ళిద్దరు యావరేజ్ చూసుకుంటే హాఫ్ అయిపోతుంది కదా. అంటే నేను 10 minutes వీడియో పెట్టాను, ఒకళ్ళు వెంటనే క్లిక్ చేస్తారు కానీ బయటకు వస్తారు, మేబీ వాళ్ళు చూడడానికి టైం లేదో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో. ఇంకొకళ్ళు అయితే దాన్ని కంప్లీట్గా చూసారు, అప్పుడు 10 minutes వాచ్ టైం ఇద్దరు చూసినట్టు లెక్క కదా. అంటే యావరేజ్గా ఒక్కొక్కరు 5 minutes చూసినట్టు లెక్క అనమాట. సో ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది కొంచెం జనరల్గా తక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా మంది క్లిక్ చేస్తారు, చాలా మంది చూడరు. కానీ ఇందులో మీరు పర్సెంటేజ్ చూసుకోండి, మీ టోటల్ వీడియో ఒక 16 minutes అట్లా ఉందనుకోండి, లేదా ఒక 12 minutes అట్లా ఉందనుకోండి, ఇది ఒకవేళ 1/4 కానీ తక్కువ ఉంటే, అంటే దాంట్లో 4/4 కానీ తక్కువ ఉంటే కనుక కొంచెం నార్మల్గా వెళ్తున్నట్టు వీడియో. ఇంకా తక్కువ ఉందనుకోండి, 1/8 కానీ 1/10 కానీ తక్కువ ఉందనుకోండి, అంటే మీరు టోటల్ 10 minutes వీడియో పెడితే దాంట్లో ఒక 1 minute చూస్తున్నారు అనుకోండి, యావరేజ్ డ్యూరేషన్ 1 minute ఉందంటే కనుక ఆ వీడియో అయితే పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదనమాట. అంటే కంటెంట్ బాగాలేదండి, తమ్నెల్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ క్లిక్ త్రూ రేట్ బాగానే కనిపిస్తుంది. ఇక్కడ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు క్లిక్ త్రూ రేట్ 5 అట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ వాచ్ టైం కానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఏం అనాలిసిస్ చేసుకోవాలి, మీ ఛానల్లో తమ్నెల్స్ బాగానే ఉన్నాయి కానీ కంటెంట్లో ఏదో మిస్సింగ్ ఉంది, జనాల్ని ఫుల్గా కట్టి పడేసే కంటెంట్ అయితే లేదనమాట. సో ఆ కంటెంట్ని మీరు ఎలా అప్డేట్ చేయాలి, మీ వాయిస్ మాడ్యులేషన్ మార్చడం కానీ, అంటే కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం కానీ, లేదా ఆడియోలో క్లారిటీ కొంచెం పెంచడం కానీ, అంటే మైక్ మనం మళ్ళీ డబ్బింగ్ చెప్పడం కానీ, లేకపోతే మనం రికార్డ్ చేస్తున్నప్పుడే కొంచెం ఏదైనా మైక్ పెట్టుకొని రికార్డ్ చేయడం కానీ, ఇట్లాంటివి అయితే చేసుకుంటే ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో క్లిక్ త్రూ రేట్ ఒకటి చూసుకోవాలి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఒకటి చూసుకోవాలన్నమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చూసుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. ఈ రెండింటిని పెంచడానికి ట్రై చేస్తుండాలి మనం ఎప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన రిటర్నింగ్ వ్యూవర్స్, అంటే మన ఛానల్కి మళ్ళీ ఎంతమంది వస్తూ ఉన్నారు బ్యాక్, అంటే ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో అది రిటర్నింగ్ వ్యూవర్స్ అనమాట. సో 122 రిటర్నింగ్ వ్యూవర్స్ ఉన్నారు, మళ్ళీ చూస్తున్నారు. అందులో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ రిటర్న్ అవుతూ ఉన్నారంటే ఎక్కడో చోట వాళ్ళకి 3-4 వీడియోస్ తర్వాత వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ రావచ్చు అనమాట. సో రిటర్నింగ్ వ్యూవర్స్ కూడా ఎక్కువ ఉంటే మంచిది. ఇది కూడా కొంచెం డిలే ఉంటుంది, ఇదంతా అవసరం లేదు. కానీ క్లిక్ త్రూ రేట్ ఒకటి చూసుకోండి, ప్లస్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఒకటి, ఈ రెండు చూసుకొని సరిపోతుంది. ఇంకా ఇందాక మనం చూసినట్టు ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనమాట. నెక్స్ట్ మనం ఇది కంటెంట్లో చూసాము. కంటెంట్ డైరెక్ట్ మళ్ళీ క్లిక్ చేస్తే మనకి టోటల్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ మనం ఏ వీడియో కావాలంటే ఇందాక మనం వేసుకునే అనాలిసిస్ ఆ వీడియోకి మనం చూసుకోవచ్చు. సో మనం 1 minute కన్నా తక్కువ ఉన్న వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ లాగా చేసి పెడితే అవి ఎక్కువ క్యాలిక్యులేట్ అవ్వనమాట. ఈ యూట్యూబ్ అల్గోరిథం ఏంటంటే 1 minute కన్నా తక్కువ ఉన్న వీడియోస్ని ఎక్కువ కౌంట్ చేయదు. వ్యూస్ మనం 4-5 సార్లు, చాలా మంది 4-5 వ్యూస్ చూసినా కూడా దాన్ని ఒక్కొక్కసారి ఒక వ్యూ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు అనమాట. సో లెంత్ కూడా చూసుకోండి, యావరేజ్ లెంత్ ఎంత ఉంటుంది మీ వీడియోస్కి అనేది అయితే చూసుకోండి. మినిమం అయితే 2 minutes పైన ఉండే వీడియోస్ మాత్రమే పెట్టండి. 1 minute లోపల ఉండాలంటే మీరు షార్ట్స్కి వెళ్ళిపోండి, షార్ట్స్లో రికార్డ్ చేసి పెట్టండి. సో షార్ట్స్ మీద మీరు ఫోకస్ ఎప్పుడు పెట్టాలి అంటే, నేను 2 ways చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చూడండి, వ్యూస్ ఎలా రావాలనే వీడియో ఉందన్నమాట. అది పైన కార్డ్స్లో కూడా వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, షార్ట్స్ మీద మీరు కంప్లీట్గా వదిలేమని అయితే నేను చెప్పను. షార్ట్స్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మీ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత. సో మానిటైజ్ అయిన తర్వాత షార్ట్స్ నుంచి కూడా మీకు డబ్బులు వస్తుంటాయి. కానీ షార్ట్స్ని బేస్ చేసుకుని మానిటైజ్ చేసుకోవాలి అంటే మీకు 10 million
వ్యూస్ అయితే రావాలన్నమాట లాస్ట్ 90 డేస్లో. సో లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రాకపోతే కనుక ఖచ్చితంగా ప్రాబ్లమేటిక్ అవుతుంది, అంటే మానిటైజ్ అవ్వదు. సో అలా వెళ్తూనే ఉంటుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు, కానీ మీకు 10 మిలియన్ వ్యూస్ అయితే రావన్నమాట. చాలామందికి 50K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి 10 మిలియన్ వ్యూస్ అయితే రావన్నమాట. వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళు జస్ట్ మానిటైజ్ అవ్వదు, వాళ్ళు అలా వెయిట్ చేస్తూనే ఉంటారు అనమాట. సో వైరల్ కంటెంట్ లేకపోతే కనుక మీరు లాంగ్ ఫామ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మానిటైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే షార్ట్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు 2 మానిటైజ్ అయిపోయినాయి కాబట్టి షార్ట్స్ వ్యూస్ కూడా కౌంట్ అవుతాయి ఉంటాయి అనమాట. సో మానిటైజేషన్ ఒకసారి ఎనేబుల్ ఏంటంటే షార్ట్స్ అయినా లాంగ్ ఫామ్ వీడియోస్ అయినా రెండింటికి మనీ వస్తుంది. సో మీరు చూసుకోవాల్సింది అదనమాట. యావరేజ్ వ్యూ డ్యూరేషన్లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే లెంత్ ఎక్కువ పెట్టండి. లెంత్ 2 minutes కన్నా ఎక్కువ ఉండే వీడియోస్ మాత్రమే ఫుల్ లెంత్లో పెట్టండి, తక్కువ వీడియోస్ అయితే షార్ట్స్లో పెట్టండి. ఇంకా ఖచ్చితంగా తక్కువ వచ్చింది అనుకుంటే కదా దాన్ని 9:16 కింద మార్చుకొని మీ ఎడిటర్లో షార్ట్స్ కింద అయితే పెట్టండి. నెక్స్ట్ ఇందాక మనం చూసినట్టు అనలిటిక్స్ అనమాట. ఇవి టోటల్ ఛానల్ అనలిటిక్స్ అనమాట. అంటే టోటల్ ఛానల్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, లేకపోతే ఎంత వాచ్ టైం వస్తుంది, వాచ్ టైం కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ అనలిటిక్స్ ట్యాబ్ వాడతాము. ఇందాక మనం అనుకున్నట్టు కామెంట్స్ అయితే నెక్స్ట్ అనమాట. ఈ కామెంట్ సెక్షన్లో మనం ఏమైతే కామెంట్స్కి రెస్పాండ్ అవ్వలేదో ఆ కామెంట్స్ ఇక్కడ హైలైట్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు క్లోజ్ చేస్తే మొత్తం అన్ని కామెంట్స్ కనిపిస్తుంటాయి, బట్ స్టిల్ ఇక్కడ ఉన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం జస్ట్ గ్లిమ్స్ ఓపెన్ చేస్తాం. ఇట్లా మనకి ఛానల్ అయితే మొత్తం వీడియోస్ అయితే మనకి అన్ని వీడియోస్కి కలిపిన కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. నేను కామెంట్స్ని అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా. ఐ హ్యావెంట్ రెస్పాండెడ్ అంటే నేను దేనికి రెస్పాండ్ అవ్వలేదు అవి పెడదాం అనుకుంటున్నాను. సో ఐ రెస్పాండెడ్ అంటే నేను దేనికి రిప్లై పెట్టాను అవి అనమాట. రెస్పాన్స్ స్టేటస్ ఐ హ్యావెంట్ రెస్పాండెడ్ అంటే నేను దేనికైతే రిప్లై పెట్టలేదు అవి. సో ఇలా మీరు కామెంట్స్కి అయితే రిప్లై పెట్టచ్చు అనమాట. మన ఛానల్ మానిటైజ్ అవుతుందా లేదా, మన ఛానల్ పరిస్థితి ఏంటి అనే విషయం మనకి క్లారిటీగా తెలియాలి అంటే లాస్ట్లో ఎర్న్ అని ఉంది కదా, ఇది అందరికీ కనిపిస్తూ ఉంటుంది ట్యాబ్. ఇది రీసెంట్గా యాడ్ చేస్తారు 2023లో. సో ఇక్కడ మీరు కిందకి వెళ్తే ఇక్కడ మనకి 2 దారులు కనిపిస్తూ ఉంటాయి అనమాట. టోటల్ సబ్స్క్రైబర్స్ అయితే 1000 రావాలి ఖచ్చితంగా, అది ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి అనమాట, ఈ 4000 వాచ్ అవర్స్ అయినా రావాలి, లేదా 10 మిలియన్ వ్యూస్ అయినా రావాలన్నమాట. సో లాస్ట్ 90 డేస్కి కౌంట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ 90 డేస్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయని చూస్తారు. ఈ రోజు నుంచి పాత 90 డేస్కి, పాత 90 రోజుల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని షార్ట్స్ వ్యూస్ వచ్చాయి అనేది మాత్రమే కౌంట్ చేస్తారు అనమాట. ఫుల్ లెంత్ వ్యూస్ ఇక్కడ కౌంట్ అవ్వవు. సో అలాగే పైన కూడా పబ్లిక్ వాచ్ అవర్స్ ఉంది కదా 4000, షార్ట్స్ నుంచి వచ్చిన వాచ్ టైము మీరు అనలిటిక్స్లో కనిపిస్తుంది కానీ ఇక్కడైతే రాదనమాట. సో మీకు షార్ట్స్ నుంచి వచ్చిన వ్యూ టైం కానీ వాచ్ టైం కానీ ఇక్కడ కౌంట్ అవ్వదు. సో దానికోసమే నేను ఎప్పుడు స్ట్రెస్ చేసే పాయింట్ ఏంటంటే మీరు ఫుల్ లెంత్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి, అది ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక వీడియో క్లిక్ చేశారు, ఒక వీడియో కనుక క్లిక్ అయి ఉంటే మీ ఛానల్లో ఖచ్చితంగా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది అనమాట. తర్వాత మీరు మళ్ళీ షార్ట్స్ మీద ఫోకస్ అయితే పెట్టచ్చు. సో ఇలా మీరు కంటెంట్ చూసుకుంటూ అనలిటిక్స్లో చూసుకుంటూ క్లిక్ త్రూ రేట్ కానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ ఇవి ఫిక్స్ చేసుకొని వాటిని అప్డేట్ చేసుకుంటూ మీకు క్లిక్ త్రూ రేట్ అయితే థంబ్నెయిల్స్ మార్చుకోవాలి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే మీ కంటెంట్లో చేంజెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ వీడియోకి మీరు చేయలేరు కానీ నెక్స్ట్ వీడియోకి అయితే చేసుకుంటూ ముందుకెళ్ళండి. చూసారు కదా, ఇది యూట్యూబ్ స్టూడియో గురించి డీటెయిల్ వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూట్యూబ్ స్టూడియో యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.